అందరికీ నమస్తే. వెల్కమ్ టు DD9 వార్త. ఈ న్యూస్ చెప్పడానికి నేను నిజంగా సిగ్గుపడుతున్నా. చాలా బాధపడుతున్నా. నిజంగా ఆ బిడ్డకు అలా జరుగుతుందని తనకు తెలిస్తే అసలు గర్భం నుంచే బయటికి రాకుంటుండేనేమో. నిజంగా సమాజం తలదించుకునే చర్య ఇది. వాస్తవంగా పక్షులు కానీ జంతువులు కానీ తమ పిల్లలకు ఆపద వస్తే శత్రువుల నుంచి ప్రాణాలకు తెగించి కాపాడుకుంటాయి. కానీ మనుషులమైన మనము సొంత బిడ్డలనే కాటేస్తున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. అలాంటి ఘటనే నారాయణపేట డిస్టిక్లో జరిగింది. తన సొంత కూతురిపై అత్యాచారం చేసిండు తండ్రి. ఏమనాలో ఒకసారి మీరే చెప్పాలి. 5వ తరగతి చదువుతుంది ఆ పాప. తల్లి కూలి పనులకు వెళ్ళింది. వాడు తండ్రి అనేటోడు కుర్మాయ్. వాడు పెద్ద తాగుబోతాడు, తిరుగుబోతాడు, వరస్ట్ నా కొడుకు. వాళ్ళ పాప స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వీడు తాగిన మత్తుల సొంత బిడ్డపై అత్యాచారం చేసినండి. ఎంత దారుణం ఇది, ఎంత ఘోరం ఇది. జంతువులు పక్షులు సిగ్గుపడవా? ఎటుపోతుంది? ఎవరో అనామకుడు ఎవడో చిన్నపిల్లలపై అత్యాచారం చేస్తేనే మనసు చలించకపోతుంది. అసలు ఆ చిన్నపిల్లల దగ్గర ఏముంటుందో తెలియని పరిస్థితి ఆ కొడుకులకు. అట్లాంటి అత్యాచారాలను తెగబడి నిజంగా సిగ్గుచేటుగా తయారైంది సమాజం. ఎవరో అనామకులు ఎవరో అత్యాచారం చేస్తేనే మనం చాలా బాధపడతాం. సొంత తండ్రే తను కన్న బిడ్డపై అత్యాచారం చేయడం అంటే నిజంగా చెప్తున్నా కదా, జంతువులు పక్షులే మనకంటే 1000 రెట్లు బెట్లు. ఎంత సిగ్గుమాలిన చర్య అంటే ఇది నాకు అర్థం కాదు. సొంత బిడ్డలను కూడా వదులుతలేరంటే ఈ కామాంధులను ఇంక ఏ కంట్ల కారం కాదు, ఏడ ఓసి ఏం చేయాలనో మీరే చెప్పాలి. దారుణం జరిగింది. తల్లి ఫిర్యాదు చేసింది. అత్యాచారం చేసిన వాడు కుర్మయ్య అనేటోడు నారాయణపేట డిస్టిక్లో ఆర్తనాదాలు పెట్టినా కూడా ప్రతిఘటించినా కూడా వదలకుండా వాడు అత్యాచారం చేసిండు. రక్తస్రావంతో ఆ అమ్మాయి అలానే పడిపోయిందంట అపస్మారక స్థితిలో. తల్లి ఇంటికి వచ్చి చూసేసరకు నిజంగా కన్నీళ్లు పెట్టుకొని జరిగిన విషయం చింతించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు వీడిని ఏం చేయాలి? మీరే చెప్పాలి. నిజంగా వాస్తవంగా కామెంట్లలో మీరు రాయాలి. ఇలాంటి కొడుకులను, ఇలాంటి వెధవలను, చెత్తనా కొడుకులను ఏం చేయాలో మీరు రాయాలి. నేను అందుకే ఊరికే అనలేదు. జంతువులు పక్షులు మనకంటే చాలా బెటర్ అనేది అందుకే. తమ పిల్లల కోసం ఎంతకైనా తెగించి పోరాడతాయి అవి. మనుషులమైన మనం ఏంది ఈ పరిస్థితి? ఎక్కడ పోతున్నాం? అసలు చిన్నపిల్లల దగ్గర ఏముంటుందిరా? సిగ్గులేని వెదవల్లారా? అరే చెత్త నా కొడుకులారా, పసిపిల్లల దగ్గర ఏముంటుందిరా? ఏంరా? ఎక్కడ పోతున్నారు మీరు? సమాజం ఎట్టుపోతుంది? ఎంత దారుణం ఇది. అసలు ఈ వార్త చెప్పడానికన్నా మనసు ఒప్పాలే. నిజంగా సిగ్గు అవుతుంది, బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. ఇలాంటి విధవల కొడుకులను అసలు దేవుడు ఎంత తొందరగా తీసుకుపోతే అంత బెటర్. చట్టాలు కూడా వీళ్ళను పెంచి పోషించే పరిస్థితికి వచ్చినాయి కాబట్టి ఇట్లా తయారైండ్రు. నడి రోడ్డుపై వేలాడదీసి క్రేనుకు పిట్టల్ని కాల్చినట్టు కాలిస్తే కానీ ఇలాంటి కొడుకులకు బుద్ధి రాదు. నీ బతుకు జడ. ఇంత దారుణమారా కుర్మయ్య? సిగ్గుందారా నీకు?